హైదరా కూల్చివేతలు భేష్ అంటూ కితాబిచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ యజ్ఞం కొనసాగించాలన్నారు. చెరువుపై నిర్మించిన ఫాతిమా కాలేజీ చర్యలపై తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్రీ ఎడ్యుకేషన్ పేరుతో చెరువుపై కట్టిన ఫాతిమా కాలేజీని కూల్చివేయాలన్నారు. అలాగే ఓవైసీ ఇళ్లు కూడా ప్రభుత్వ భూమిలోనే కట్టి ఉండొచ్చని, దానిపై కూడా ఎంక్వైరీ చేయాలని రాజాసింగ్ సూచించారు. ఓవైసీ ఫాతిమా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువు ల్యాండ్ ని కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎం కి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముడు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరన్నా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఒక వార్నింగ్ ఇస్తుండు ముఖ్యమంత్రి గారు. ఏమని? ఒకవేళ ఆ కాలేజ్ ని డిమాలిష్ చేస్తే 40,000 మంది మా దగ్గర యువకులు ఉన్నారు అని ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు భయపడకండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి ఉండే ఆ సమయంలో కూడా ఈ కుక్కలు ఆ విధంగానే వార్నింగ్ ఇచ్చినారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ఆగలే, ఇద్దరిని బొక్కల్లో వేసినారు. మంచి పని చేసినారు. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారిది మంచి పేరుంది ఇవాళ. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం తీసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చెరువుకి కబ్జా చేసిన వాడికి నేను ఇవ్వను. ఇట్లాంటి చిన్నోళ్ళు వార్నింగ్ ఇస్తూనే ఉంటారు. దానికి మీరు పక్క పెట్టండి. మీరు తీసుకున్న సంకల్పం పూర్తి చేయాలి. ఎంఐఎంఓలు చెరువులైన కబ్జా చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దానికి డిమాలిష్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈ చెరువు కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కూడా చాలా వరకు కబ్జాలైనాయి. నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు పెద్ద పెద్ద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాలైనాయి. కానీ దురదృష్టం దానికి కలెక్టర్ కూడా సపోర్ట్ గా మాకు కనబడుతున్నాడు. హైదరాబాద్ కలెక్టర్ దానికి సపోర్ట్ గా కనబడుతుండు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉండే, ఎక్కడెక్కడ కబ్జాలైంది దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా మీరు మంచి పని చేస్తున్నారు. ఎవరెవరు చెరువుల పైన కబ్జా చేస్తున్నారు వాళ్ళకి మొత్తం మీరు డిమాలిష్ చేస్తున్నారు. ఆ చెరువుని మొత్తం క్లీన్ చేస్తున్నారు. దానికి మా హృదయపూర్వక ధన్యవాదం. మీరు ఈ విధంగానే చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం చేసిన కబ్జా లైన్ ఇవ్వకూడదు. అదేవిధంగా ఈ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఒక పెద్ద బంగ్లా కట్టిండు. అది కూడా గవర్నమెంట్ ల్యాండే. దానిపైన కూడా మీరు ఎంక్వైరీ చేసి దానిపైన కూడా బుల్డోజర్ నడపాలని మేము రిక్వెస్ట్ చేస్తాం. హైడ్రా కూల్చివేతలు భేష్ అంటూ కితాబిచ్చారు ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే ఫాతిమా కాలేజీపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేస్తూ మాట్లాడడం జరిగింది. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అడిగి తెలుసుకుందాం. రవితేజ, ఓవైసీ అక్రమ కట్టడాలపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా స్పందిస్తూ ఒక వీడియో మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది. తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఓవైసీకి చెందినటువంటి తన ఇల్లు కూడా ప్రభుత్వ భూమి కిందకే వస్తుంది. ఒక గుట్ట పైన ఇల్లీగల్ గా అనుమతి లేనప్పటికీ శాస్త్రిపురంలో గుట్ట పైన ఇల్లు నిర్మాణం చేశాడు. ఇటు పాత బస్తు విషయానికి వస్తే పటేల్ నగర్ లో ఉన్నటువంటి ఫాతిమా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అంతా కూడా చెరువుని కబ్జా చేసి చెరువుని ఆక్రమించి అక్కడ 10-12 ఎకరాలలో మొత్తం 12 భవనాలని నిర్మించారు. ఇక్కడ ఓవైసీ లేక్ కూడా ఆ రకంగానే నిర్మాణాలు చేపట్టారు. మొత్తం ప్రభుత్వం దీన్ని దృష్టి పెట్టి హైడ్రా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమార్కుల గుండెలను పరిగెత్తిస్తా ఉందో, అక్రమార్కులని హడలెత్తిస్తా ఉందో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ కూల్చివేతలు కొనసాగించడంపై మాత్రం పాత బస్తీలో నెలకొన్నటువంటి ఈ అక్రమ కూల్చివేతలను కొనసాగించి చెరువులని రక్షించాలి అంటూ ఒక డిమాండ్ గా రాజాసింగ్ ఈ రోజు వీడియో రిలీజ్ చేయడం జరిగింది. హైడ్రా
ఎట్టి పరిస్థితుల్లో ఫాతిమా ఇన్స్టిట్యూషన్స్ కి చెందినటువంటి కాలేజ్ భవనాలు కూల్చివేయాల్సిందే. ఓవైసీకి చెందినటువంటి భవనం శాస్త్రిపురంలో అది కూడా పరిశీలించి వాటి డాక్యుమెంట్స్ అంతా కూడా వెరిఫై చేసి దానిపైన కూడా చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో రాజా సింగ్ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు రాజా సింగ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మరోసారి దుమారానికి దారితీస్తా ఉంది. ఇప్పటికే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు కూడా రియాక్ట్ అవుతూ రెస్పాండ్ అవుతూ ఇద్దరు కూడా తమ భవనాలు ఎక్కడ కూడా అక్రమంగా కూల్చలేదు, ఇవన్నీ లీగల్ గా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటే ఇవన్నీ కూడా నిర్మాణాలు చేపట్టాము. 40 మంది విద్యార్థులకు ఇప్పటికే ఉచిత విద్య అందజేశాము. కేజీ టు పీజీ పేరుతో అనేక మంది నిరుపేదలకు విద్యార్థులకు ఈ ఎడ్యుకేషన్ అందజేస్తా ఉన్నాము. విద్యార్థులే పని చూస్తారు. ఒకవేళ కాలేజ్ కూర్చోడానికి వస్తే గతంలో చదువుకున్నటువంటి విద్యార్థులే అధికారుల పని పెడతారనే ఒక రేంజ్లో కూడా వార్నింగ్ ఇస్తూ ఇండైరెక్ట్ గా హైడ్రాని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి నిన్న మనం నెలకొంది. ఈరోజు రాజా సింగ్ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపడుతూ ఈ కూల్చివేతల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఎవరి అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ కి లోన్ అవ్వకుండా ఈ కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారో సేమ్ అదే తరహాలో పాతబస్తీలో ఉన్నటువంటి ఓవైసీ ఈ భవనాలను కూడా ఆ రకంగానే కూల్చాలి. హైడ్రా ఖచ్చితంగా ఈ పని చేయాలి. అవసరమైతే మేము మద్దతు కూడా తెలియజేస్తాము, మేము వెంట ఉంటాము, మాతో పాటు కలిసే ఈ కూల్చివేతలు జరపాలించాలి. ఇన్నేళ్ల పాటు ఇల్లీగల్ గా ఏళ్ల తరబడి వీళ్ళు కబ్జా చేసి కొన్ని కోట్లాది రూపాయలు ఆసుపత్రి పేరుతో, చారిటీల పేరుతో, వ్యాపారాల పేరుతో వీళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తా ఉన్నారు. వీటన్నింటినీ గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇన్ని రోజుల పాటు చేసినటువంటి అక్రమాలన్నీ కూడా బయటకు పెట్టి వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ రాజా సింగ్ ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది.